వెల్కమ్ టు AP19 న్యూస్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్ ఆసరా పథకం పయనిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ తెలిపారు. కంకిపాడు మండలం కొలవెన్నులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సందర్భంగా 380 పొదుపు సంఘాలకు చెందిన 3802 మహిళలకు 3,31,83,123 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే పళ్ళు రాలుతాయని కొల్లు రవీంద్ర ఘాటుగా ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాల ముసుగులో 4 కోట్ల బేరం త్వరలోనే బయట పెడతామన్నారు. 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ పెట్టుకుని పెర్ని నాని అసైన్మెంట్ భూమికి పట్టాలు ఇస్తామంటూ డ్రామాలు వేస్తున్నారని, చంద్రబాబు ఢిల్లీ వెళ్తే వైసీపీ పేటీఎం బ్యాచ్కి ఫ్యాంట్లు తడుస్తున్నాయన్నారు. తెల్లారగానే జగన్ ఢిల్లీకి పరిగెత్తికెళ్లి ఏం సాధించాడో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం జనసేన పొత్తు ప్రజలు కోరుకున్నది. అసెంబ్లీ సాక్షిగా బయటపడిన జగన్ విశ్వసనీయత, కనీసం బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మీతో మాట్లాడడానికి విముఖత చూపిస్తున్నారా అని విమర్శించారు. ఒక ఫోటో దిగేందుకు కూడా అందరినీ బ్రతిమాలుకోవాల్సి వచ్చింది. ఇది మీ దయనీయ పరిస్థితి. పెర్ని నాని మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేలితే ప్రజాక్షేత్రంలో రాజకీయ వస్త్రాపహరణ తప్పదని హెచ్చరించారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి వాగుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడావా పొళ్ళు ఊడగొడతారు ప్రజలు. నీ కెపాసిటీ ఏంటో, నీ బ్రతుకేంటో త్వరలో మొత్తం బయట పెడతాం, గుడ్లు ఊడదీస్తాం. నువ్వేదో బస్సు ఎక్కి బస్సు తోలేసి లేకపోతే సప్లయర్ లాగా జగ్గులు ఇచ్చుకుని తిరిగితే ప్రజలు వాళ్ళ మోసపోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ పట్టాలు ఇస్తామనో లేకపోతే అసైన్కి మేము మళ్ళీ పట్టాలు ఇస్తామని ఇలా రకరకాలైనటువంటి ప్రలోభాలు ఎన్నికల ముందు చేస్తారు తరుణంలో. ఎన్నికలు 2 నెలల్లో ఉంటే రాబోయే 15 రోజుల్లో మనకి ఎన్నికల కోడ్ రాబోతా ఉంటే ఇంతకాలం మీరు ఎందుకని ఇవ్వలేదు? ఇవాళ నువ్వు 4 కోట్లకు బేరం పెట్టావు, మొత్తం సాక్ష్యాలతో సగానే బయటపడతా. ఏ చెరువులతో ఏ రాజులతో నువ్వు ఎంతెంత బేరాలు పెట్టావో టోటల్ బయటకు తీస్తాం. మచిలీపట్నం బందర్ ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల విభాగంలో ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతున్న చిన్నారులను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించి పిల్లల ఆరోగ్య విషయాలను తల్లిదండ్రులను డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 7 ప్రతి ప్రాణాల పరిస్థితి విషమంగా మారిందన్నారు. నాసిరకం మందుల పంపిణీ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, మందులు పంపిణీ చేసిన సాయి ఫార్మాసిటికల్ కంపెనీని వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సాయి ఫార్మా కంపెనీ దాష్టికంతో పసిపిల్లల ప్రాణాలకి ఈ పరిస్థితి నెలకొందన్నారు. సరైన సమయంలో డాక్టర్లు స్పందించి పిల్లలకు ప్రాణం పోసినందుకు డాక్టర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు. కరోనా టైంలో కూడా వైసీపీ నాయకులు బ్లాక్లో ఆక్సిజన్లు అమ్ముకోవడం వల్లే ఆక్సిజన్ కొరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజల ప్రాణాలపై ఇప్పటికీ వారి బుద్ధి మారడం లేదని విమర్శించారు. చిన్నపిల్లలు అస్వస్థతకు గురైన ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు, కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు, పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సంసిద్ధత పరిశీలించేందుకు జిల్లాలో పర్యటిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హస్మి అన్నారు. శనివారం ఎస్పీ నాగాయలంక పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ త్వరలో రానున్న నేపథ్యంలో ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ensure that they can also have this peaceful area that way.
మొవ్వ మండలం కోసూరులోని శివాలయం, కమ్మ రామాలయం, క్షత్రియ రామాలయాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వృద్ధులు బంధువులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ బీజేపీని బలపరిచి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అక్రమ మద్యం, సారా విక్రయాలపై దాడులు నిర్వహించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ వెంకటరమణ తెలిపారు. నూజివీడులో ఆయన శనివారం మాట్లాడుతూ సిద్ధార్థ నగర్ తండాలో 44 అక్రమ మద్యం బాటిళ్లు తరలిస్తున్న 2 వ్యక్తులు బైక్, సెల్ ఫోన్, చాట్రాయి మండలం పోతనపల్లి తండాలో 40 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని 4గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 2100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వాళ్ళిద్దరు కూడా హనుమాన్ చెందిన వాళ్ళు. అతను దేవరపోయిన సురేష్ అని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేస్తుంటాడు 10,000 జీతానికి. అతను వాళ్ళు వరుసగా అన్నగారైన కొలుసు శివబ్రహ్మం అని చెప్పేసి అతను తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తెలంగాణ ఎమ్మెల్యే దగ్గర తెలంగాణ బార్డర్లో ఉన్న షాపుల దగ్గర కొన్ని బాటిల్స్ కలెక్ట్ చేసుకొని కొనుక్కొని ఇక్కడికి తీసుకొచ్చి 200-300 ఎక్స్ట్రా రేట్కి అమ్ముకుంటూ ఉంటారు. ఆ వచ్చిన సంపదని ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు. ఇదే కొంతకాలం జరుగుతుందంట. మేము పట్టుకుని నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది. అది అతని దగ్గర నుండి సెల్ ఫోన్ని ఒక బైక్ సీజ్ చేసాము. ఈ సెల్ ఫోన్ ఆధారంగా అతని దగ్గర అసలు ఎవరెవరికి అమ్ముతాడు, ఎక్కడికి తీసుకొస్తారు అన్ని కూడా వివరాలు సేకరిస్తాం దీంట్లోని. మచిలీపట్నం భాస్కరపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల క్రితం భాస్కరపురం సెంటర్లో జనసేన జెండా దిమ్మను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించగా శనివారం ఆ ప్రాంతంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో మరో జెండా దిమ్మను ఏర్పాటు చేశారు. దీన్ని కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించాలని నిర్ణయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమన్నారు? వాళ్ళు తీసేయాలన్నారు, మేము కుదరదన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ప్రకటిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని పీఈటీ అభ్యర్థులు నిరసనలు తెలియజేశారు. విజయవాడ డివైఎఫ్ఐ సంస్థ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నేడు పీఈటీ అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం 20,000తో డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి నేడు 6,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఒక్క పీఈటీ పోస్ట్ కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు. 20,000 పోస్టుల పైనే డిఎస్లో భర్తీ చేస్తామని ఈరోజు 6,000 పోస్టులు భర్తీ చేయడం చాలా దారుణం. అందులో భాగంగా పీఈటీ పోస్టులు ఒక్క పోస్టు కూడా తీయకపోవడం. దాదాపు 70,000 మంది ఈరోజు రాష్ట్రంలో యూసీడీ పీఈటీ కోర్సు కంప్లీట్ చేసి 5 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా తీయకపోవడం ఇది అసలు వాళ్ళందరూ ఎంతో బాధాకరమైనటువంటి విషయం. పీఈటీలు వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు అన్ని తీసుకొని వచ్చి మాకు పోస్టులు వస్తాయని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఉంటే ఈరోజు ఇంటికి కోచింగ్ సెంటర్ల నుంచి ఈరోజు వాళ్ళ ఇంటికి ఏ ముఖంతో వెళ్ళాలి, కనీసం వాళ్ళు డిఎస్సి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఏ పీఈడీ పోస్టులు తీస్తా ఉంది. నర్సారావుపేట డిఎస్పీగా విఎస్ఎన్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ నర్సారావుపేట డిఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, పేకాట, ఇసుక అక్రమ రవాణాపై రాజీ పడే ప్రసక్తి లేదని అన్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల వార్డులో అమోక్సిక్లావ్ ఇంజెక్షన్ వికటించి 7 చిన్నపిల్లలు అస్వస్థతకు గురైన ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ స్పందించారు.
అస్వస్థతకు గురైన పిల్లలందరికీ వెంటనే వైద్యం అందించామని, గంట వ్యవధిలోనే అందరి ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. డ్రగ్ రియాక్షన్ అయి ఉంటుందని భావిస్తున్నామని, దీనిపై ఓ కమిటీని వేశామని తెలిపారు. అది నేను ఎలా చెప్తాను సార్, అది మనం ల్యాబ్కి పంపించి ల్యాబ్లో తేల్చాలి. అది ఆ పని చేస్తున్నాం. సిడిఎస్ నుంచి వచ్చిన డ్రగ్, అది సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి వచ్చిన డ్రగ్. అది మేము ఆల్రెడీ సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఎండి గారికి ఇన్ఫార్మ్ చేశారు మా వాళ్ళు. దాన్ని ఆ బ్యాచ్ అంతా వాడకుండా పెట్టి ఆ బ్యాచ్ని మళ్ళీ ల్యాబ్కి పంపించి ఆ టెస్ట్ చేసి అది ఏది ప్రాబ్లం ఎక్కడ ఉంది కనుక్కోవాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.